నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈరోజు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి కొంచెం ప్రాధాన్యత ఉంటుందని ఊహించారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కలవడము ఇవన్నీ మాట్లాడి ఉంటారు. డెఫినెట్గా ఏదో బాగా ఆర్థికంగా బాగా ప్రయోజనం కలుగుతుంది అని ఊహించారు. మరి ఒక వర్గమేమో న్యాయం జరిగింది, ప్రాధాన్యత ఉంది అంటుంది. ఇంకొక వర్గమేమో ఏమీ లేదు అంటున్నారు. దేన్ని నమ్మాలి? ఏం జరిగింది అసలు? అంటే బడ్జెట్ ఎప్పుడు వచ్చినా కూడా విభిన్న అభిప్రాయాలు ఉంటాయి, దాంట్లో ఏం సందేహం లేదు. మనం అంతా ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేశామంటే, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలకమైన రోల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా సరే ఈసారి భారీగా నిధులు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్కి పెద్ద పీట అంటారే అలాంటిది ఏదో ఉంటుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అది ఒక రకంగా ఉంది, ఒక రకంగా లేదు. ఎలాగంటారా, అమరావతికి పునర్నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది. ఓకే. అయితే అది రుణ రూపంలో ఇస్తుంది, వివిధ ఏజెన్సీల రూపంలో ఇస్తుంది. అంటే కేంద్రం ఏమి ఆర్థిక సాయం చేయదు, గ్రాంట్ కాదు అది. కేంద్రం ఏం చేస్తుందంటే, ఏదైనా బ్యాంకులు లేదా రకరకాల సంస్థలు ఉంటాయి కదా, ఏజెన్సీలు ఉంటాయి. ఈ ఏజెన్సీల నుంచి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇప్పిస్తుంది. ఈ సంవత్సరానికి అది మళ్ళీ తీర్చాల్సిందే మనం. కాకపోతే ఏమిటంటే, దీంట్లో ఉన్న పాజిటివ్నెస్ ఏమిటంటే, ఈ 15,000 కోట్ల రూపాయలు రావడం వల్ల అక్కడ అమరావతిలో పునర్నిర్మాణ పనులు జోరందుకొని అనేక మందికి ఉపాధి దొరకడంతో పాటు, అమరావతి అనేది మనకు ఒక పెద్ద ఇష్యూ కదా. పోయినసారి ఏమైంది, అది వాళ్ళు అమరావతి రైతులు ధర్నా చేయడము, అమరావతి రైతుల ఉద్యమాలు, ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ పాయింట్గా మారిపోయింది. అది అమరావతి అనేది ఒక ఆర్థిక విషయంగా కాకుండా జనము భావోద్వేగాలకు సంబంధించిన విషయంగా కూడా మారింది. కాబట్టి ఈ 15,000 కోట్ల రూపాయలతో ఎంత పనులు జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేది పక్కన పెడితే, ముందు ఒక స్టెప్ అయితే వేశారు. అయితే చాలామంది ఏమిటంటే, 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవి కూడా రుణాల రూపంలో ఇచ్చారు. ఇందులో కేంద్రం చేసింది ఏమీ లేదు, అప్పు ఇప్పించింది అంతే. అయ్యా, మీకు వీళ్ళకు అప్పు పుడుతుంది ఏదో ఒక రూపంలో వెళితే, కాకపోతే కేంద్రం ఏం చేసిందంటే అప్పులు ఇప్పించింది, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి కేంద్రం ఏదో అద్భుతాలు ఏమీ చేయలేదు అనేది ఇంకో వర్గం వాదన. రెండో విషయం ఏంటంటే, పోలవరం సత్వర పూర్తికి మేము తగిన ఇది చేస్తాము. పోలవరం అనేది జీవనాడి, అది ఆహార భద్రతకు సంబంధించి ఒక దేశానికే సంబంధించిన విషయము, అది ఇదని ఏదో చెప్పారు, అన్ని మాటలు చెప్పారు. కానీ పోలవరానికి ఎంత డబ్బు ఇస్తారు, దాన్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఏమిటి అనేది ఎక్కడ క్లారిటీస్ లేవు మీకు. పోలవరానికి అయ్యా మేము ఇదిగో 10,000 కోట్లు ఇస్తున్నాము లేదా 5,000 కోట్లు ఇస్తున్నాము తీసుకోండి అని ఏమీ లేదు. దాంట్లో ఇస్తాము అనే మాటలో ఏముంటుందంటే ఎప్పటికి ఇస్తారో తెలియదు. జనరల్గా అది మనం ఊరికే అది హామీ వాగ్దానం కింద ఉంటాయి. కాబట్టి పోలవరం అనేది అట్టుంది. అమరావతికి అయితే 15,000 కోట్లు గ్యారంటీ. కాకపోతే 1,00,000 కోట్ల ప్యాకేజీ నుంచి 15,000కు దిగాడు కాబట్టి బాబు విఫలమయ్యాడు అనేది ప్రతిపక్షాల వాదన. సరే, అది వదిలేస్తే, విశాఖ చెన్నై ఒక కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్గా ఒకటి ఏదో ప్లాన్ చేశారు, అది బాగానే ఉంది. ఇంకోటి బెంగళూరు హైదరాబాదు మధ్యలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తామంటున్నారు కాబట్టి అది కూడా బాగానే ఉంది. కానీ అవి ఎప్పుడు అమల్లోకి వస్తాయనేది పక్కన పెడితే, ఇంకోటి ఏమిటంటే, వెనకబడిన జిల్లాలకి ఉత్తరాంధ్ర, ప్రకాశము, రాయలసీమ జిల్లాలకి గ్రాంట్ రూపంలో డబ్బులు ఇస్తాము అని కూడా చెప్పారు. అది ఎంత ఏమిటి అనేది ఇంకా టైం పడుతుందని తెలుసుకోవడానికి. ఓకే, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఒకటి బాగానే ఉంది. ఇంకా అత్యంత కీలకమైనది ఏమిటంటే, విశాఖ ఉక్కు మీద ఎలాంటి ప్రకటన లేదు. విశాఖ ఉక్కు అనేది చాలా రోజులుగా అది ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉంది. దాన్ని ఆపాలి, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, అక్కడున్న కార్మికులకు న్యాయం చేయాలి అని గొడవ అయింది కదా. ఇంత గొడవలో మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము విశాఖ ఉక్కు జోలికి వెళ్ళము అని అన్నారు. మళ్ళీ ఆయన కుమారస్వామి గారు వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి ఏదో చేస్తామని కానీ, దానికి ఇన్ని నిధులు కేటాయిస్తాము, దాన్ని మళ్ళీ సిక్నెస్ నుంచి దాన్ని బయటికి తీసుకొస్తామని కానీ ఏమీ ప్రపోజల్ లేదు. రైల్వే జోన్కు సంబంధించి కూడా ఏమీ లేదు. సరే, అవన్నీ వదిలేస్తే టోటల్ మీద ఈ బడ్జెట్ ఏమిటి, మనకు ఉపయోగం లేదా అంటే, సరే చంద్రబాబు నాయుడు గారు కీలకమైన దీంట్లో ఉన్నారు కాబట్టి 15,000 కోట్లైనా వచ్చాయి. లేదుంటే అందరికీ 10సారి విధులు ఇచ్చినట్టుగా కాసింత తూతూ మంత్రము నిధులే. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే డబ్బులు భారీగా నిధులు వచ్చాయి, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు కూడా దేశంలో వాళ్ళు ఏ గుజరాత్కో ఇంగూరుకో ఇస్తారు. కానీ ఇంత ఒత్తిడి చేసినా ఈ కాసింత నిధులే వచ్చాయి అనేది ప్రతిపక్షాలు కానీ లేదా ఎవరికైనా కానీ క్వశ్చన్ అది.
చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరింత ఒత్తిడి పెంచి కనీసం 1,00,000 కోట్ల ప్యాకేజు ఇవన్నీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంకా తేవాల్సిన ఇంకా చాలా విషయాలు తెచ్చుంటే, అంటే ఈ బడ్జెట్లో కొన్ని వచ్చి ఉంటే ఈయన చెప్పే సంపద సృష్టి, ఉద్యోగాల సృష్టి, ఉపాధి ఇవన్నిటికీ కూడా సానుకూలంగా ఉండేది. మరి ఇంకా ముందు ఏమైనా తెస్తారా, ఇంకేమైనా చేస్తారా, అద్భుతాలు చేస్తారా అనేది జనం వెయిట్ చేస్తున్నారు. సార్ ఎప్పుడైనా ఒక పని చేస్తున్నామంటే అంటే ఎక్కడికి ఒక గోల్ ఎక్కడ పెట్టుకోవాలంటే మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, నువ్వు అక్కడ టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడికి రీచ్ అవుతావు అన్నట్లు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేక హోదా అడిగినట్లుగా బీహార్ వాళ్ళు అది అసెంబ్లీలో ఒకటి పెట్టుకున్నారు, అక్కడ వాళ్ళు ప్రతిపాదించుకున్నారు, దాన్ని రిజెక్ట్ చేశారు. సరే మొత్తానికి అయితే చేశారా పని అనేది అయితే వాళ్ళకు ఉంది ఆ క్రెడిట్. రిజెక్ట్ చేశారు కాబట్టి ఇంక వీళ్ళు అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయిన పరిస్థితి ఇప్పుడు. అదేదో ముందే వచ్చేదో రాదో వేరే విషయము, అది పెట్టుంటే ఈ 15,000 ఇలా కాకుండా ఇంకేమన్నా కూడా ఏమన్నా కొద్దిగా సర్దుబాటు చేస్తుంటే ఏం అడగరు. ప్రత్యేక ఇప్పుడు అనుకూల ప్రభుత్వము ఉన్నప్పుడు అడగరు, ప్రతికూల ప్రభుత్వం ఉన్నప్పుడు అడగరు. పోయినసారి జగన్ గారు అడగలేదు ఈ ప్రత్యేక హోదా గురించి. ఇప్పుడు వీళ్ళు కూడా అడగరు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం అంటున్నారు కదా, చక్రం తిప్పేవాళ్ళు మీరు ప్రత్యేక హోదా అడిగితే వాళ్ళు బీహార్ వాళ్ళు అడిగారు లేదనుకున్నారు, వీళ్ళకి అదే జరుగుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా ఇవన్నీ లేదు. మనకి ఏవైనా ప్రత్యేక నిధులు, ప్రత్యేక ప్యాకేజీలు ఇవేమైనా వస్తాయా ఏమిటి అనేది ఎదురు చూసి మోదీ గారినో అమిత్ షా గారినో బతిమలాడో బామాలో మెడల్ వంచో తెచ్చుకోవాలి వీళ్ళంతే. ఈసారి తెచ్చుకోలేకపోతే ఇంత కన్వీనియంట్గా వీళ్ళ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి నిధులు తెచ్చుకోలేకపోతే ఇంకా భవిష్యత్తులో అసలు తెచ్చుకోలేరు. ఇదే సిచ్యువేషన్ ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. నెక్స్ట్ 5 yearsకి ఏ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు కనుక ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేకపోతే ఇంక ముందు ఇంకా కష్టం. ఎందుకంటే వీళ్ళు అప్పులు, వడ్డీలు, ఇవన్నీ పథకాలు వీటి కింద చతికిలబడిపోతారు. అంటే మీ అభివృద్ధి అనేది అంత ఈజీ కాదు. మీరు చెప్పిన పథకాలకు డబ్బులు ఇచ్చేదానికే సుమారుగా మీ దగ్గర ఉన్న నిధులన్నీ ఖర్చు అయిపోతే ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి చేస్తారు? అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా. అప్పులు చేసి అమరావతి పునర్నిర్మాణం చేయొచ్చు, కానీ అప్పులు తీర్చాలి కదా. మీరు 15,000 కోట్లు ఈసారి పెట్టుబడి పెడతారు, ఆ 15,000 కోట్లకి వడ్డీ కట్టాలి, రుణంగా ఉంటుంది, ఎప్పుడో రోజు అసలు తీర్చాలి. మరి ఇవన్నీ ప్రజల మీద ఉన్న భారాలే అవన్నీ పైకి. కాబట్టి కేంద్రం ఏమి ఇచ్చింది ఏమీ లేదు దీంట్లో. ఇచ్చిందని సంతోషపడాలి అంతే మనం. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ సంవత్సరానికి కానీ ఇంత కేటాయించారు. అసలు యాక్చువల్లీ ఏదన్నా ఒక బొమ్మ కొనుక్కుంటానో లేకపోతే కొత్త వస్తువు కొనుక్కుంటానో మొదట్లోనే ఉంటుంది దాని మీద మోజన్నా ఏదన్నా. ఇప్పుడు ఈ సంవత్సరానికి కానీ ఈ బడ్జెట్లో ఇలాగా రుణం రూపాయన ఇచ్చారు. మళ్ళీ తర్వాత అసలు అంటే సంవత్సరము ఎంతో కొంత ఇస్తారు అన్నట్లుగా ఇది చూస్తే అర్థమవుతుంది. మరి ముందు ఇంకా తగ్గుతుందా, పెరిగితే అవకాశం? ముందు కేంద్రంకి మనకున్న సంబంధాలు బట్టి మన అవసరం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడైతే మన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కాబట్టి రేపు ఏమైనా చేంజెస్ వచ్చి అటు ఏమైనా కొన్ని పార్టీలు అటు ఇటు తృణమూలు ఇంకో డిఎంకేను ఇంకోటో మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ప్రకటించి ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో. అలాంటిది ఏమీ జరిగి మన అవసరం ఏమీ లేకపోయింది అనుకోండి, మన అవసరం ఉన్నప్పుడే కాసింత ఇస్తే మన అవసరం లేనప్పుడు ఎందుకు ఇస్తారు ఎవరైనా? ఇప్పుడు ప్రత్యేక హోదా వాళ్ళకి రిజెక్ట్ చేసినందుకు బీహార్ వాళ్ళు ఇది ఎన్డీఏ నుంచి తప్పుకోవడానికి ఫోర్స్ చేస్తున్నారు అక్కడున్న ప్రతిపక్షాలు. అది జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అది జరిగితే చంద్రబాబు నాయుడు జరుగుతుందా? ఇంకా ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది పూర్తిగా. అప్పుడు వస్తుంది. అంటే మిగతా చిన్న చితకా పార్టీలన్నీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒకవేళ నితిన్ వెళ్ళిపోయినా కూడా ఇంత టక్కని ప్రభుత్వాలు పడిపోయేంత పరిస్థితి అయితే రాకపోవచ్చు. అట్లాంటిది వస్తే మాత్రం ఏమైనా జరగచ్చు. అట్లాంటిది వస్తే ఇంకొంచెం చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోదీ జుట్టు ఉంటుంది. జుట్టు ఉండడం వల్ల ఏం ప్రయోజనము? డబ్బులు రావాలి కదా. జుట్టు ఉండడం, నేను చక్రం తిప్పుతాను అనడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మనకు డబ్బులు వచ్చాయా లేదా? మనకు పోలవరానికి 8,000 కోట్లు ఇస్తారు, అమరావతికి అప్పు ఇప్పించారు, ఆ అప్పు మళ్ళీ తీర్చాలి కదా. అట్లా కాకుండా ఏదన్నా సహాయమే అయి ఉంటే తీర్చాల్సిన పని ఉండేది కాదు కదా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్ అది. రైట్ సార్. సో ఆంధ్రప్రదేశ్కి ఏంటి అంటే ముఖ్యంగా మనం ఏవైతే ఎదురు చూసామో వాటిల్లో ఏదో ఆ అప్పు రూపాయన కాస్త కనిపించింది, కానీ మిగతా మరి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. అంటే కొన్ని వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీలు వాటి గురించి ముందు నుంచి మాట్లాడుతున్నారు, అవి ఏంటనేది ఇంకా తెలియదు. చూద్దాం మరి. ఇంకా ఎర్లీ మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది లెక్కలు ఇవన్నీ రావడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ.